నేరేడు పండ్లు ఇది అన్ని సీజన్లో దొరకవు. మీకు ఒక సీజన్లో మాత్రమే ఈ పళ్ళు దొరకడం చూస్తూ ఉంటాము. బట్ దొరికినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ తినండి. వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, వగైరా వగైరా ఏమీ పెట్టుకోవద్దు. నాకు కొలెస్ట్రాల్ ఉంది, నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది, నాకు ఈ నొప్పులు ఉన్నాయి, ఆ నొప్పులు ఏది వద్దండి. ఎంచక్క మీకు నేరేడు పండ్లు దొరికినప్పుడల్లా అందరూ బాగా ఎంజాయ్ చేసి తీసుకోండి. ఎందుకంటున్నానంటే నేరేడు పండ్లో ఉన్నంత బెనిఫిట్స్ మీకు ఏ ఫ్రూట్లోనూ కూడా లేదు. సో ఏంటి ఆ ప్రత్యేకత నేరేడు పండుకి చూసినట్టయితే, నేరేడు పండ్లు తీసుకోవడం వలన అందులో ఉన్న ఫైబర్ ఇంపాక్ట్ కావచ్చు, బాడీలో గుడ్ డైజెషన్ జరిగిస్తుంది. సో గుడ్ డైజెషనే కాదండి, మనకి అల్సర్స్ ఏదైనా ఉన్నా దాన్ని హీల్ చేయడానికి, లోపల మనకి ఏదైనా పుళ్ళు ఉన్నా వాటిని తగ్గించడానికి, వాపులు ఏదైనా ఉన్నా వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ నేరేడు పండు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ నేరేడు పండు ఒక్క సీజన్లోనే కదా మనకి దొరుకుతుంది. సో ఆ సీజనల్ ప్రభావం కావచ్చు, దాంట్లో ఉన్న విటమిన్ సి ఇంపాక్ట్ కావచ్చు, బాడీకి ద అల్టిమేట్ గుడ్ బూస్టప్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది నేరేడు పండుతో ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ నేరేడు పండ్లు షుగర్ ఉన్న వాళ్ళు ఎంచక్కా తినచ్చు. ఎందుకంటున్నానంటే మనకు ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలన్నా, సో బాడీకి గుడ్ బూస్టప్ ఆఫ్ ఇమ్యూనిటీ రావాలన్నా, ప్యాంక్రియాస్ బాగా వర్క్ చేయాలన్నా సరే ఈ నేరేడు పండు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేటివి డిపాజిట్ అయి ఉంటాయి. మేబీ ద ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్, సమ్ అదర్ పొల్యూషన్ ఎఫెక్ట్, సమ్ ఫుడ్ పార్టికల్స్ ఎఫెక్ట్. దీంట్లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్ని డెస్ట్రాయ్ చేసి బాడీని ఒక గుడ్ ఇమ్యూన్ బూస్టింగ్ కింద బాగా పనిచేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ నేరేడు పండులో ఉన్న ఐరన్ ఇంపాక్ట్ కావచ్చు, బ్లడ్ని ప్యూరిఫై చేసి సో బ్లడ్ లెవెల్స్ని పెంచడానికి కూడా, ఈవెన్ దో మనకి ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరగడానికి కూడా, వైట్ బ్లడ్ సెల్స్ కరెక్ట్గా మనకి బ్యాలెన్స్ అవ్వడానికి, మన బాడీని డిఫెన్స్ చేయడానికి కూడా ఈ నేరేడు పండు బాగా యూజ్ అవుతుంది. కనుక అందరూ సీజన్లో దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ మంచిగా మీ యొక్క ఫ్రూట్ డైట్లో ఈ నేరేడు పండ్లు ఉంచుకున్నట్టయితే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందగలుగుతారు.